అందరికీ నమస్కారం. A very very good afternoon. Welcome to another beautiful and yummy episode of Snacks. కాలీఫ్లవర్ అనగానే మీకు టక్కున గుర్తొచ్చే స్నాక్ ఏంటి? గోబీ మంచూరియా అనుకుంటారు కదా? కాదు, ఇవాళ మనం ఇంకొంచెం వెరైటీగా గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, వెల్లుల్లి ముక్కలు, బియ్యం పిండి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె. గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందరికీ చాలా ఇష్టం అండ్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అల్లం కానివ్వండి వెల్లుల్లి కానివ్వండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలానే నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు అన్నమాట. సో నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడు పసుపు. యాంటీబయాటిక్ కాబట్టి మనం తరతరాలుగా యుగాలుగా వాడుతూ వస్తున్నాం అన్నమాట. బికాజ్ హెల్త్కి చాలా మంచిది. ఎలాంటి బ్యాక్టీరియా లాంటివి ఏవైనా ఉన్నా మనల్ని సేవ్ చేస్తుందని చెప్పి పసుపు వేసుకుంటాం. అలానే కొంచెం కారం. అండ్ నెక్స్ట్ ఉడికించుకున్న గోబీ, కాలీఫ్లవర్ని చక్కగా ఉడికించుకున్నామండి. సో కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న పురుగులు, పుచ్చులు లాంటివన్నీ ఉంటాయి కాబట్టి చూసి చక్కగా మనం ఇలా వేరేసిన తర్వాత చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కాలీఫ్లవర్ ఇలా రెడీ అయిపోతుంది. సో ఈ ఉప్పు కారంతో పాటు కాలీఫ్లవర్ని చక్కగా ఇలా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా. సో ఈ కాలీఫ్లవర్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. కాబట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి నెక్స్ట్ దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. పాన్ పెట్టేసి షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. సో కాలీఫ్లవర్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదండి, మళ్ళీ స్పెషల్గా ఫుల్ వేగిపోవాలి ఇలాంటివన్నీ ఏమీ లేవన్నమాట. సో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటూ అలా లైట్గా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఎస్, ఇలా మనం షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో ఈలోపు ఒక ప్లేట్ తీసుకుందాం అండ్ ఈ ప్లేట్లో బియ్యం పిండి వేసుకుందాం. ఈ బియ్యం పిండిని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్, ఎస్ ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదండి, దాన్ని లైట్గా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వరిపిండిలో. ఓకే, సో ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని లైట్గా వరిపిండిలో మనం డస్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. సో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ కూడా అలానే వేసుకోవాలండి. ఓకే, సో ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఇమాజిన్, అసలు కాలీఫ్లవర్ అంటే నాకు ఎస్పెషలీ చాలా ఇష్టం అండ్ చాలా మందికి కూడా గోబీ మంచూరియాస్ ఇవన్నీ కూడా ఇష్టం. కాబట్టి ఈసారికి మాత్రం గోబీ ఫ్రై ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. బికాజ్ రెగ్యులర్గా మంచూరియాస్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మైదా యూస్ చేయడం అండ్ మంచూరియాస్ కూడా రెగ్యులర్లీ తినడం కూడా ఇస్ నాట్ సో గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి వెరైటీగా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి డోంట్ మిస్, ఇంట్లో పక్కా మీరందరూ ట్రై చేస్తున్నారు అంతే. సో కాలీఫ్లవర్ అనేది ఈ కాంబినేషన్లో అన్న సూపర్గా ఉండే ఒక వెజిటబుల్ అండి. ఎస్పెషలీ చికెన్ కర్రీ వండినప్పుడు మాత్రం కాలీఫ్లవర్ కాంబినేషన్ అదిరిపోతుంది. కాబట్టి అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇట్స్ అ లవ్లీ వెజిటబుల్. సో ఇలా
డస్ట్ చేసేసుకున్న తర్వాత షాలో ఫ్రై చేసేసుకుందాం. సో ఇంకొంచెం ఇది అన్ని వైపులా వేగిన తర్వాత దీన్ని మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది కొంచెం వేగాలన్నాను కాబట్టి ఒక 2 minutes పాటు చక్కగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఈ గోబీ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా ఫ్రై అయిన గోబీని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి లైట్గా కరివేపాకు వేసుకుందాం. అండ్ అలానే కొద్దిగా వెల్లుల్లి, అండ్ వీటితో పాటు కొంచెం పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుందాం. సో మనకి ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అంత మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఈలోపు ఇలా రెడీ అయిపోయిన ఈ కాలీఫ్లవర్ పీసెస్ ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో కాలీఫ్లవర్ లో ఉన్న ఆ ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఈ పేపర్ నాప్కిన్ ప్లేట్ తీసేసుకుంటుంది కాబట్టి అలా రెడీ చేసాం. సో ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేగిపోయిన ఈ పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి మూడింటిని కూడా మనం ఈ ఫ్రైలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో ఫైనల్ గా గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఇందులోకి చివరగా నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర. సో కొత్తిమీర కూడా లైట్ గా పైనుంచి మనం వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎస్, ఇలా అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బేస్ ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు అండ్ మరోవైపు లైట్ గా పుదీనాని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం. అండ్ టొమాటో కెచప్ కూడా బెస్ట్ కాంబినేషన్ కాబట్టి చిన్న బౌల్లో టొమాటో కెచప్ కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ ఫ్రై ఏదైతే ఉందో దాన్ని మనం ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసేసుకుందాం. వావ్, ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ నిజంగా పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత మంచూరియాస్కి కానివ్వండి, ఫ్రైస్కి కానివ్వండి, అదొక మంచి లుక్ వస్తుంది అండ్ సూపర్ యమ్మీగా కూడా కనిపిస్తుంటుంది. ఆల్ రైట్, సో చాలా మంది మంచి స్కిన్ టోన్ కోసం ఎవ్రీడే ఒక పచ్చిమిర్చి డైరెక్ట్ గా కూడా తింటూ ఉంటారు. సో స్కిన్ కి చాలా మంచిదని కూడా చాలా మంది చెప్తుంటారు అనమాట. సో ఎస్, ఫైనలీ గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోబీ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, వెల్లుల్లి ముక్కలు, బియ్యం పిండి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నూనె. గోబీ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
పసుపు, కారం, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకుని అందులో బియ్యం పిండి వేసి అందులో ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని డస్ట్ చేసుకుని హీట్ అయిన ఆయిల్ లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని అదే ఆయిల్ లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని అలాగే వేయించిన కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని పైనుంచి కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే గోబీ ఫ్రై రెడీ. సో వ్యూవర్స్, గోబీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. సో ఎస్, గెట్ రెడీ. ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా పైనుంచి స్క్వీజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. పర్ఫెక్ట్లీ మేడ్ అంటారు కదా దీన్ని. వెరీ నైస్, వెరీ డిఫరెంట్, వెరీ టేస్టీ. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సూపర్ యమ్గా ఉంది. అండ్ ఎస్పెషలీ గోబీని ఇష్టపడే వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడని ఒక స్నాక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచులు ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచులో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాళ మన స్నాక్స్ లో మనం ఇవాళ హ్యాపీగా యమ్మీగా నేర్చుకున్నాం గోబీ ఫ్రై. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ as I always say. Bye bye.